ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 14వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి ద్వాదశి సాయంత్రం 3:24 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6 గంటల వరకు. వర్జ్యం రాత్రి 2:34 నుంచి 4:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:06 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:46 నుంచి 2:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 5:51. ఈరోజు విశేషం శని ప్రదోష వ్రతం. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన రోజులో ఉన్నాం. సాధారణంగా ఫిబ్రవరి 14 అనగానే ఈ కాలం పిల్లలు యువత అంతా ప్రేమికుల రోజు అంటూ హడావిడి పడుతుంటారు. కానీ ఈరోజు ద్వాదశి ముగిసి త్రయోదశి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు శనివారం కావడం. త్రయోదశి తిథి శనివారం నాడు సాయంత్రం వేళలో కలిసి వస్తే దానిని శని ప్రదోషం అంటారు. ఇది మామూలు రోజు కాదు, శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివానుగ్రహం శనీశ్వరుని అనుగ్రహం రెండు ఒకేసారి దొరికే అరుదైన అవకాశం ఇది. అసలు ఈ రోజు విశిష్టత ఏంటి, మనం ఏం చేయాలి, మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఒక మనిషిగా, మీ శ్రేయోభిలాషిగా ఒక వాడుక భాషలో వివరంగా చెప్పుకుందాం. ముందుగా అసలు ఈ ప్రదోషం అంటే ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం కంటే ముందు భయంకరమైన హలాహలం పుట్టింది. ఆ విషం మంటకి లోకాలన్నీ తల్లడిల్లిపోతుంటే దేవతలంతా వెళ్ళి పరమశివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు ఆ భోళాశంకరుడు లోకాలను కాపాడడం కోసం ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు. అలా విషాన్ని గొంతులో నింపుకొని ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ గండం గడిచిన తరువాత ఆనందంతో కైలాసంలో శివుడు తాండవం ఆడాడట. ఆ సమయమే ప్రదోష సమయం, అంటే సూర్యాస్తమయం అయిన తరువాత వచ్చే సమయం అన్నమాట. అందుకే ప్రదోష కాలంలో శివుణ్ణి దర్శించుకుంటే మనకున్న కష్టాలనే విషయాన్ని ఆయన స్వీకరించి మనకు అమృతం లాంటి ఆనందాన్ని ఇస్తాడని నమ్మకం. ఇక ఈ ప్రదోషం శనివారం నాడు వస్తే దాన్ని మహాప్రదోషం లేదా శని ప్రదోషం అంటారు. నవగ్రహాలలో శనీశ్వరుడు అంటే చాలామందికి భయం ఉంటుంది. ఏలినాటి శని అని, అష్టమ శని అని, కష్టాలు పెడతాడేమో అని కంగారు పడుతుంటారు. కానీ శనిదేవుడు పరమశివుడికి గొప్ప భక్తుడు. శనివారం నాడు వచ్చే ఈ ప్రదోష సమయంలో ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళని శనిదేవుడు ఏమీ చేయడు సరికదా, వారికి పట్టిన పీడలను తొలగిస్తాడని శాస్త్రం చెబుతోంది. అంటే ఈరోజు మనం చేసే చిన్న పని ఏళ్ల తరబడి మనల్ని వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి దైవ ధ్యానం చేసుకోవాలి. ఈరోజు మాఘమాసం కాబట్టి నీటిలో కాస్త నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది. వీలైతే ఆరోగ్యం సహకరిస్తే పగలు ఉపవాసం ఉండడం చాలా శ్రేష్టం. పూర్తిగా ఉండలేకపోతే పర్లేదు, పాలు పండ్లు తీసుకుని ఉండవచ్చు. అసలు సిసలైన పూజ అంతా సాయంత్రం వేళలోనే ఉంటుంది. సాయంత్రం సుమారు 4:30 నుంచి 6 గంటల మధ్యలో ప్రదోష సమయం ఉంటుంది. ఆ సమయంలో మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళండి. ఇది చాలా ముఖ్యం. ఇంట్లో పూజ చేయడం కంటే ప్రదోష కాలంలో గుడికి వెళ్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు శివుడికి ఇష్టమైన మారేడు దళాలు, శనిదేవుడికి ఇష్టమైన నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె తీసుకువెళ్ళండి. శివాలయంలో నంది విగ్రహం ఉంటుంది కదా, ప్రదోష సమయంలో శివుడు ఆ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తూ నాట్యం చేస్తాడట. అందుకే నందీశ్వరుడికి శివలింగానికి నమస్కారం చేసుకొని ఓం నమశివాయ అని మనస్సులో జపిస్తూ ఉండండి. అక్కడ పూజారి గారి చేత శివలింగానికి అభిషేకం చేయించండి. మాఘమాసం, అందులోనూ శని ప్రదోషం కాబట్టి రుద్రాభిషేకం చేయిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకవేళ అభిషేకం చేయించే స్తోమత లేకపోయినా, సమయం లేకపోయినా కనీసం ఒక చిన్న ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని దోషాలు ఉన్నవారు, అంటే ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్నవారు, జాతకంలో శని ప్రభావం వల్ల ఉద్యోగంలో చిక్కులు, అనారోగ్య సమస్యలు లేదా అప్పుల బాధలు ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనే శ్లోకాన్ని చదువుకుంటే ఇంకా మంచిది. ఈ పూజ వల్ల కలిగే ఫలితం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తాం, తెలిసి కొన్ని తెలియక కొన్ని. ఆ పాపాలే మనకు కష్టాల రూపంలో వస్తాయి. ఈ శని ప్రదోషం ఆ కర్మలను కాల్చేస్తుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి వ్రతం చాలా గొప్ప ఫలితాన్నిస్తుంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
చాలామందికి పెళ్లిళ్ళు ఆలస్యమవుతుంటాయి లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఈరోజు శివపార్వతులను దర్శించుకోవడం వల్ల ఆ దాంపత్య దోషాలు తొలగిపోతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ఫిబ్రవరి 14 కావడం. మనం పాశ్చాత్య సంస్కృతిని చూసి ప్రేమికుల రోజు అనుకుంటాం, కానీ ఈరోజు జగత్తుకే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను కొలిస్తే నిజమైన ప్రేమ, అనురాగం మన కుటుంబంలో వెలువరిస్తాయి. కుటుంబంలో శాంతి లేక సతమతమయ్యే వారికి ఈరోజు ఒక వరం లాంటిది. శివుడు అభిషేక ప్రియుడు, శనిదేవుడు న్యాయాధిపతి. మనం చేసిన తప్పులను మన్నించి మనకు మంచి దారి చూపించమని అడిగితే తప్పక కరుణించే రోజు ఇది. చివరిగా పూజ అంతా అయ్యాక గుడిలోనే కాసేపు కూర్చోండి, ఆ ప్రశాంతతను అనుభవించండి. ఇంటికి వచ్చాక రాత్రికి శివ నివేదన చేసిన ప్రసాదాన్ని లేదా తేలికపాటి ఆహారాన్ని తీసుకొని ఉపవాసం విరమించవచ్చు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఆశించేది ఆర్భాటాలు కాదు, భక్తి. మీ దగ్గర ఏమీ లేకపోయినా కేవలం గుడికి వెళ్ళి 2 చేతులు జోడించి శివా నా కష్టాలు తీర్చు తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ పవిత్రమైన మాఘమాస శని ప్రదోషం రోజున మీరు చేసే చిన్న ప్రార్థన మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావాలని, ఆ పరమేశ్వరుడి చల్లని చూపు మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సమయాన్ని వృధా చేయకండి. సాయంత్రం ఖచ్చితంగా శివదర్శనం చేసుకోండి. ఈరోజు పూజ చేసిన వారు, పూజ చేయడానికి వీలు పడని వారు ఓం నమ శివాయ నమః అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరును కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఇప్పటి వరకు ఉన్న రుణ బాధల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు వస్తాయి కాబట్టి మీ పరీక్షలపై మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్య కార్యాలను సమర్థవంతంగా పూర్తి చేయండి. మనోబలంతో విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. పట్టుదలగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. కొందరు మిత్రుల సహాయంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వ్యక్తిగత సమస్యల్ని ఎంతో సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. పనిలో స్పష్టత చాలా అవసరం. పని ముందు చేయాలి. గందరగోళ స్థితి పనికిరాదు. బంధుమిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాదులు బాగుంటాయి. ధనయోగం ఉంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా చదువులో పురోగతిని సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తోటివారి సలహాలను తీసుకోవడం మంచిది. దుర్గా అష్టోత్తరం చదవండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అదృష్ట ఫలాలు అందుతాయి. ఈరోజు పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ లాభాలు పొందుతారు. ఆదాయం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలతో పురోగతి చెందడానికి నడుం బిగిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడి పనిచేయాలి. కార్యసిద్ధి ఉంటుంది. కాలం సహకరిస్తుంది. ముందస్తు ప్రణాళికతో పనిచేసి అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. అధికార లాభం సూచితం. 10 మందికి ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. భూ, గృహ, వాహనాది లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
విద్యార్థులు, వృత్తి నిపుణులు పురోగతి చెందుతారు. ఈరోజు దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. దీంతో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య దూరం రాకుండా చూసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూసుకోండి. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారి పనులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారులు కొత్త టెక్నాలజీని తమ వ్యాపారంలో ఉపయోగిస్తారు. పని, ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆశయం నెరవేరుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టం అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ధనయోగం ఉంది. కొన్ని విషయాల్లో తెలియని ఆటంకాలు ఉన్నాయి. దగ్గర వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. కొంత ఒత్తిడి పెరిగినా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఈ రోజు పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల స్థితి లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం కోరుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. బంధువులతో సఖ్యంగా మెలగాలి. వృత్తి, ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టి పనులు పూర్తి చేసుకోవాలి. మీరు ఆంజనేయ ఆరాధన చేస్తే మంచిది. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. బలపడతారు. ప్రశంసలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడి తీసుకువస్తాయి. ఇతరుల సహాయం తీసుకుని వాటిని పరిష్కరించుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండండి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గుడ్డిగా ఎవరిని నమ్మడం మంచిది కాదు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. భూ, గృహ యోగాలు కలుగుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. తమ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి పనులు చేపడతారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. తమ మనస్సులో కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు. భగవద్ అనుగ్రహంతో మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చెడు ఊహించవద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు వద్దు. సమిష్టి కృషి ఫలిస్తుంది. కుటుంబ పరంగా ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఉత్తమ ఫలితాలకై నిరంతర ప్రయత్నం జరగాలి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తని వింటారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. విలువైన సమాచారం అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది.
నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల అండతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. చంద్రగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనసు పెట్టి పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీరు మనసుతో చేసే పనుల వల్ల అనేక లాభాలు పొందవచ్చు. దీనివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. నిజాయితీగా పనిచేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. తోటి వారి నుంచి సహకారం ఉంటుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. శాంత స్వభావంతో వ్యవహరిస్తూ దక్షిణ దిశగా సాగాలి. పనిలో నైపుణ్యత పెంచుకోవాలి. ముఖ్య కార్యాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. ఆదాయం బాగుంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. వృత్తి విద్యల్లో ఉన్నవారు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. డబ్బు జాగ్రత్త. ఈరోజు మీ ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. స్టాక్ మార్కెట్ నిపుణులు ఆకస్మిక ధనలాభం పొందుతారు. గృహ వాహన యోగం ఉంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగి ముందుకు సాగుతారు. ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. చంద్రగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారికి ధైర్యంగా ఏకాగ్రతతో ముందుకు సాగాలి. తెలియని విఘ్నాలు ఉంటాయి. బాధ్యతల్లో ఆవేశం పనికిరాదు. సకాలంలో పనులు పూర్తి చేయండి. గందరగోళ స్థితి కలగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది. పేద ప్రతిష్టల కోసం ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగాల్లో భద్రత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల వల్ల శక్తి లభిస్తుంది. శివస్మరణ శుభప్రదం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు రొమాన్స్ విషయంలో ఈరోజు బాగా ఆనందిస్తారు. ఈ కారణంగా మీరు సంతోషిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఈ రోజు రావాల్సిన సొమ్ము అందుతుంది. వాహన యోగం ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. బంధుమిత్రుల సహాయంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ పట్టుదల కృషితో చేపట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగులు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. చంద్రగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. ఆశయం నెరవేరుతుంది. అభివృద్ధిని పాటిస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ అవసరానికి తగినట్లు పనిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. చాలా రంగాల్లో లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా పార్టీలో కలుస్తారు. వారితో కలవడం వల్ల మీకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మనోబలం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండాలి. స్వయం కృషితో ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు కలుగుతాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వాహన యోగం ఉంటుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. భూ వివాదాలు తీరుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యవహారాలలో విజయం వరిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఊహించిన విజయాలు అందుతాయి. గృహ వాహనాది శుభయోగాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపార లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో బదిలీలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన కోర్సులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆహ్వానాలు అందుతాయి. బంధువుల కలయిక ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ రంగంలో చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో జీతం పెరుగుతుంది. శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు సమయం అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి ఒక్క అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగుల ఆఫీసులో సహోద్యోగులతో వాదనలు పెట్టుకోవద్దు. ఈరోజు మీరు ప్రయాణం చేయడం వల్ల ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆశయం నెరవేరుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టం అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ధనయోగం ఉంది. కొన్ని విషయాల్లో తెలియని ఆటంకాలు ఉన్నాయి. దగ్గరి వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులు మీకు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆదాయపరమైన సమస్యలకు ఆస్కారం లేదు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలకు డోకా లేదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తల్లిదండ్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పై అధికారులు ఇంట శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పనుల్లో విజయం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు. బాధను కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశివారు మొదలుపెట్టిన పనులు బాగా శ్రమించి పూర్తి చేస్తారు. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారులకు తాము చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మరోవైపు ఈరోజు మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో క్రమ ఫలితం బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పెట్టుబడిదారులు ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆఫీస్ పని మీద చేసే ప్రయాణాలు సఫలమవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. అనేక రంగాల్లో పురోగతి లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. దీనివల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు.
ఈరోజు మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా దానికి తగిన ఫలితం పొందుతారు. ముఖ్య కార్యాల్లో విజయం, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా మంచి జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. చంచలత్వం పనికిరాదు. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. స్నేహితుల నుంచి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. బంధువుల కలయిక ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతత అవసరం. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.